ప్రాంతంలో అన్నీ ఉన్నాయి, కానీ అన్నీ ఉన్న అల్లు నోట్లో సని ఉన్నట్లు ఈ ప్రభుత్వాలు చట్టాలు ఆ ప్రత్యేక సదుపాయాలు ఇవన్నీ అమలు చేయకపోవడం వలన ఆఖరికి గ్రామసభ పీసా చట్టం ప్రకారం గ్రామసభ అధికారాలు పీసా చట్టాన్ని అమలు చేయడం లేదు, 157 చట్టాన్ని అమలు చేయడం, ఫారెస్ట్ హక్కుల చట్టం ఏర్పాటు చేయడం లేదు, ఏది కూడా అమలు చేసే పరిస్థితి ఈరోజు లేదు. దీనివల్ల ఈరోజు ఈ ప్రభుత్వాలు భూమిలోకి అడవి మీద దాడులు పెరిగాయి, అడవుల మీద దాడులు పెరిగాయి, బతుకుల మీద దాడులు పెరిగాయి, ఉద్యోగుల మీద దాడులు పెరిగాయి. ఇంకెలా బతకాలి ఆదివాసులు? అందుకాబట్టి మేము ఈరోజు ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ నిర్ణయం తీసుకున్నది ఏంటంటే ప్రజా సంఘాలతో కలిసి ప్రజా సమస్యల మీద రాజ్యాంగం కల్పించినటువంటి చట్టాలు హక్కులు రక్షించుకోవడం కోసం పోరాటం చేయడం, అలాగే అధికారం కోసం రాజాధికారం కోసం ఓటు పోరాటం చేయడం. మీరు పని చేయకపోతే మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఆదివాసులను సంఘటితం చేసి మీకు ఆదివాసీ ప్రాంతంలో ఒక వార్డు మెంబర్ పదవి కూడా లేకుండా చేయడానికి మా సాయశక్తుల ఆల్ ఇండియా ఆదివాసీ సమన్వయ కమిటీ పనిచేస్తుంది. మీకు అధికారం నుంచి దించుతాం, అధికారంలో మేము వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తూ వెంటనే మా డిమాండ్ని దృష్టిలో పెట్టుకుని ఆదివాసీ ప్రాంత ప్రజల యొక్క డిమాండ్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ అశాంతి ప్రబలకుండా ముందే ఇది అన్రెస్ట్ ఉంది ఇప్పుడు ఈరోజు. ఎందుకు అంటే 100కి జీవో నెంబర్ 3 ఉన్నప్పుడు 100 ఉద్యోగాలు ఉంది. ఇప్పుడు 100కి ఎన్ని ఉద్యోగాలు? 6 ఉద్యోగాలు. ఎంతమంది నిరుద్యోగులు తయారవుతున్నారు? 94 మంది. అంటే ఒక 100 ఉద్యోగాలే 94 మంది నిరుద్యోగులుగా ఉంటే తయారైతే ఈరోజు 1000 ఉద్యోగాలకి ఎంతమంది నిరుద్యోగులు తయారవుతారు? మరి ఈ రకంగా మన జాతి హక్కుల్ని హరిస్తున్నాయి. ఆదివాసులు ఆధారపడి బతుకున్నటువంటి అడవుల నుంచి ఆదివాసులను తరిమేసే ప్రయత్నం జరుగుతున్నాయి. మరి భూములు గిరిజనేతరుల యొక్క వలసలు, ఆదివాసులు కానటువంటి వాళ్ళు మన ఆదివాసీ ప్రాంతాల్లో వలసలు పెరిగిపోతున్నాయి. దానివల్ల ఏంటంటే ఆదివాసుల యొక్క మనుగడ ఇక్కడ ప్రశ్నార్థకమైంది. వీళ్ళ భవిష్యత్తు ఏంటో కూడా అయోమయం అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళ జనాభా పెరిగినట్లయితే ఆదివాసులకి ఇక్కడ మనుగడ ఉండదు. ఉదాహరణకి పీసా చట్టం ప్రకారంగా 50% జనాభా మించి ఉంటేనే వీళ్ళు ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా పోటీ చేయాలని చెప్పేసి ఒక పక్క పీసా చట్టం చెప్తుంటే, దీనికి విరుద్ధంగా గతంలో వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది? గత ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం కానీ వైసీపీ ప్రభుత్వం, ఏ ప్రభుత్వమైనా కానీ 11 మండలాల్లో ఉన్నటువంటి జెడ్పీటీసీ పదవులంతా కూడా నాన్ ట్రైబల్ పోటీ చేయించడానికి కోసం అవకాశం కల్పించింది. అయితే పీసా చట్టంలో ఎక్కడైతే 50% మించి జనాభా నాన్ ట్రైబల్స్ ఉంటే అక్కడ మాత్రమే పోటీ చేయడానికి వాళ్ళకి హక్కు ఉంటుంది, లేకపోతే లేదు అనేటువంటి ఆ చట్టంలో ఉంది. పీసా చట్టంలో ఆ చట్టం ఆధారం చేసుకొని మేము హైకోర్టుకు వెళ్ళిన తర్వాత ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకున్నటువంటి విషయాన్ని ప్రభుత్వాలు గుర్తు చేస్తున్నాం. ఈ విధంగా మన హక్కుల్ని ఏ విధంగా హరిస్తుందని చెప్పడానికి ఇది ఒకటే ఉదాహరణ. ఆ విధంగా 157 చట్టం ఇక్కడ అమలు జరగడం లేదు. నాన్ ట్రైబల్స్ తాలూకా వలసలు పెరుగుతున్నాయి. వలసలు పెరగడం వల్ల మన జనాభా తగ్గిపోతుంది, వాళ్ళ జనాభా పెరుగుతుంది. ఆ తర్వాత 157 చట్టం అనేది ఇక్కడ 5వ షెడ్యూల్ ప్రాంతం అనేది ఎత్తేయడానికి కోసం పెద్ద మొత్తంలో ప్రయత్నం చేస్తున్నారు. ఆ విధంగా కొన్ని ప్రాంతాల్లో 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి నాన్ ట్రైబల్స్ ఈరోజు ఈ 157 చట్టాన్ని ఎత్తేయాలి, 5వ షెడ్యూల్ ప్రాంతం నుండి దీన్ని మినహాయించాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు. ఆ విషయాన్ని మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని మా ఆదివాసులు అప్రమత్తంగా అవుతున్నారు, చైతన్యవంతులు అవుతారు, ఆలోచిస్తారు. ఓటుతో మీకు సరైనటువంటి గుణపాఠం చెప్పేటటువంటి రోజు కోసం ఈ ఆదివాసీ సమన్వయ కమిటీ పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ జై భీమ్, జై ఆదివాసీ, కొమరం భీమ్ ఆశయ సాధనకు, బిర్సా ముండా ఆశయాల్ని, కొమరం భీమ్ ఆశయాల్ని, పూలే అంబేద్కర్, కాన్సీరాం, కొమరం భీమ్, బిర్సా ముండా ఆలోచన విధానమే ఆదివాసులకు శరణ్యం. జై భీమ్, జై ఆదివాసీ.